నమస్తే అండి. అమ్మబడిలో నేర్చుకుందాం మన ఛానల్కి మరి ఒకసారి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఫ్లైట్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. యువర్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ వైజ్ సబ్జెక్ట్ కోడ్ ఏంటండి 184. సబ్జెక్ట్ కోడ్ 184 లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ వైజ్. సో ఈరోజు కొన్ని టిడ్బిట్స్ లైక్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్నవి కొంచెం మాట్లాడదాం అనేసి వచ్చాను మీ ముందుకి. లెటర్ రైటింగ్స్ చూద్దాం ముందు. అది సెక్షన్ బి. కాంప్రిహెన్షన్ వైజ్ అంటే సెక్షన్ ఏ వైజ్ రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వైజ్ రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వైజ్ మీకు రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. జస్ట్ నా ఎదురుగా ఉన్న ఒక బుక్ చూపిస్తాను. దాని ప్రకారం అంటే అందులో శాంపుల్ పేపర్స్కి చాలా చదువుతుండొచ్చు. శాంపుల్ పేపర్స్ ప్రకారం మీకు రీడింగ్ స్కిల్స్ వైజ్ రైటింగ్ స్కిల్స్ వైజ్ మీకు చాలా మటుకు సొల్యూషన్స్తో పాటు ఉంటుంది. రైట్, ప్రాక్టీస్ కోసం మీకు చూపిస్తున్నాను. ప్రాక్టీస్ పార్ట్ రీడింగ్ స్కిల్స్ వైజ్ డిస్కసివ్ ప్యాసేజ్. రైట్, సెక్షన్ ఏ వైజ్ రీడింగ్ స్కిల్స్ ఉంటుంది. సెక్షన్ బి వైజ్ యుల్ బి గెటింగ్ గ్రామర్ అండ్ రైటింగ్ స్కిల్స్. సెక్షన్ బి వైజ్ గ్రామర్ అండ్ రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్లో మీకు లెటర్ రైటింగ్, అనలైటికల్ పారాగ్రాఫ్ ఇలాంటివి వస్తాయి. సో తొందరగా లెటర్ రైటింగ్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ చూపిస్తాను. ఈ క్వశ్చన్ చూడండి. యు ఆర్ సుజల్ or Sujata of Pragya Public School, Nagal, Punjab, who had arranged a trip for 50 students to Nainital in summer vacation for 10 days with Mount Travels and Tourism. The arrangements done by the travel agency were far below standard. The accommodation and food facilities were inferior in quality. So what are you supposed to do? మీరు కన్ఫర్మ్గా ఒక అమౌంట్ పే చేసి ఉంటారు అక్కడికి వెళ్ళడానికి. సో ఆ ట్రిప్ వెళ్ళి వచ్చారు మీరు ఆల్రెడీ. అక్కడ ఇచ్చిన అకామిడేషన్, ఆ ఫెసిలిటీస్, ఆ ఎమ్యూనిటీస్ మీకు యూ డెంట్ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. Right, so you're writing a letter of complaint to the director of the agency to stop duping tourists with false promises as it tarnishes the image of locals. Right, so how to start this letter? ఒక చిన్న సజెషన్. మీకు బుక్లెట్ ఇలా ఉంటుంది కదా, బుక్కి 2 sides పేపర్ పేజెస్, టూ sides పేజెస్ ఉంటాయి కదా. సో ఎప్పుడు లెటర్ రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ దిస్ సైడ్, సో దట్ కన్క్లూజన్ మీ ఆపోజిట్ సైడ్ అంటే ఆపోజిట్ పేజ్లో వచ్చేస్తుంది. సో మీరు లెటర్ రైటింగ్ స్కిల్స్లో సెక్షన్ బిలో రైటింగ్ స్కిల్స్ కింద యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ లైక్ సెక్షన్ బిలో లెటర్ రైటింగ్. సో విచ్ లెటర్ ఈస్ గివెన్ టు యూ పీపుల్. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఎన్నో క్వశ్చన్గా వస్తుంది, 5th or 6th or 7th or 5th 6th క్వశ్చన్కి వస్తుంది కాబట్టి 5A or 5B అలా పెట్టుకుంటారు. సో లెటర్ రైటింగ్, లెటర్ ఆఫ్ కంప్లైంట్, హెడ్డింగ్ లెటర్ ఆఫ్ కంప్లైంట్ అని పెట్టి స్టార్ట్ చేసేసుకొని ఆల్వేస్ రిమెంబర్ ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, ఎవరు రాస్తున్నారు వాళ్ళ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు ఈ క్వశ్చన్లో, యు ఆర్ సుజల్ ఆర్ సుజాత ఆఫ్ ప్రగ్యా పబ్లిక్ స్కూల్, నాగల్, పంజాబ్. సో ఆ అడ్రస్ ఇక్కడ వస్తుంది. సుజల్ అయితే అంటే అబ్బాయి అయితే సుజల్ అని రాస్తాడు, అమ్మాయి అయితే సుజాత అని రాస్తుంది. సుజాత ప్రగ్యా పబ్లిక్ స్కూల్, నాగల్, పంజాబ్. నెక్స్ట్ ఒక లైన్ వదిలేసి ఇక్కడ డేట్ రావాలి. ఫర్ సపోజ్ మీరు ఏ రోజు రాస్తున్నారు లెటర్, you're writing it on 15th February 2025. రైట్, ఎవరికి రాయాలి లెటర్? ద డైరెక్టర్. ఏమి ఏజెన్సీ అది? ఇక్కడ ఏ ఏజెన్సీ? మౌంట్ ట్రావెల్స్ అండ్ టూరిజం అన్నారు. ఇక్కడ ఉంది చూడండి క్వశ్చన్లో. రైట్, ట్రిప్ ఫర్ 50 students to Nainital in summer vacations for 10 days with Mount Travels and Tourism. సో ఈయన డైరెక్టర్ ఎక్కడ? ట్రావెల్స్ అండ్ టూరిజం, మౌంట్ ట్రావెల్స్ అండ్ టూరిజం. ఎప్పుడు లెటర్ రైటింగ్లో షార్ట్ కట్స్ యూజ్ చేయకూడదు. సో అండ్ అన్నది కంప్లీట్గా రాసుకోండి, టూరిజం. నెక్స్ట్ ఒక లైన్ వదిలేసి సబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. రైట్, సబ్జెక్ట్ ఏమి, దేని గురించి రాస్తున్నారు? అక్కడ ఏమన్నారు క్వశ్చన్ ఒకసారి చూస్తే, ద అరేంజ్మెంట్స్ డన్ బై ద ట్రావెల్ ఏజెన్సీ వర్ ఫార్ బిలో స్టాండర్డ్. ద అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ వర్ ఇన్ఫీరియర్ ఇన్ క్వాలిటీ. సో వాట్ డిడ్ దే ఆస్క్? రైట్ ఎ లెటర్ ఆఫ్ కంప్లైంట్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద ఏజెన్సీ టు స్టాప్ duping tourists with false promises as it tarnishes the image of locals. సో ఇక్కడ మీరు
ఏం గురించి రాస్తున్నారో షార్ట్గా రాయాలి. సబ్జెక్ట్ దేని గురించి, ఆ లెటర్ దేని గురించి, రైట్? సో ఏమని రాయొచ్చు అంటే స్టాప్ డూపింగ్ టూరిస్ట్, కంప్లైంట్ regarding what? Complaint to the director of the agency for what? On complaint on poor facilities provided. Next comes sir, salutation, sir అని పిలిచాము. నెక్స్ట్ కంప్లైంట్ లెటర్కి ఇంట్రడక్షన్. ఏ లెటర్ అయినా కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. ఏమనంటే దేనికైనా కూడా పాజిటివ్గానే మనము పొలైట్గానే, పాజిటివ్ అని కాదు, పొలైట్గానే మనము మాట్లాడాలి. ఎవరితోనైనా పొలైట్గానే మాట్లాడాలి. అది మీ వర్క్ని ఈజీ చేస్తుంది. సో ఇక్కడ ఏమి యూజ్ చేయొచ్చు అంటే ఓపెనింగ్ వర్డ్స్ వెరీ పొలైట్గా ఉండాలి. అది మనం కంప్లైంట్ లెటర్ అయినా కూడా అది చాలా పొలైట్గా ఉండాలి. ఎలాగ చెప్పచ్చు అంటే ఇలా రాయొచ్చు చూడండి. కంప్లైంట్ లెటర్కి ఓపెనింగ్ వర్డ్స్ విత్ డ్యూ రెస్పెక్ట్. With due respect, I bring to your kind notice of the matter concerning the accommodation provided accommodation and food facilities provided were inferior in quality. నెక్స్ట్ లైన్, సెకండ్ పారాగ్రాఫ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెటర్ రైటింగ్ కమ్స్ అండర్ ఆల్వేస్ ఇన్ త్రీ పారాగ్రాఫ్స్. కంటెంట్, మీరు లెటర్కి ఇచ్చే కంటెంట్ 3 పారాగ్రాఫ్స్లో ఉండాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏముంటుంది అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇది లెటర్కే కాదండి, ప్రతి విషయానికి. అంటే అనలైటికల్ పారాగ్రాఫ్కైనా కూడా మీకు అనలైటికల్ పారాగ్రాఫ్లోకి, క్రియేటివ్ రైటింగ్లోకి దేనికి ఇచ్చినా కూడా ఇంట్రడక్షన్ ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ కంటెంట్ ఇన్ డీటెయిల్, అది సెకండ్ పారాగ్రాఫ్. అండ్ థర్డ్ పారాగ్రాఫ్ క్లోజింగ్ కూడా వెరీ పాజిటివ్ ఉండాలి. థర్డ్ పారాగ్రాఫ్. సో 3 పారాగ్రాఫ్స్లోకి రావాలి. అండ్ లెటర్ రైటింగ్లో ఈ 3 కలిపి మీకు 3 మార్క్స్కి వస్తుంది. లెటర్ రైటింగ్ అయితే 3 మార్క్స్, ఈ 3 కలిపి. దీన్ని బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు కదా, 3 మార్క్స్. బాడీ ఆఫ్ ద లెటర్కి 1 మార్క్, మిగతా 2 మార్క్స్ వేసుకున్నాం. మిగతా 2 మార్క్స్ ఒకటి సాల్యుటేషన్కి వెళ్తుంది. సాల్యుటేషన్ ఫార్మాట్, సాల్యుటేషన్ ప్రాపర్ క్లోజింగ్ దగ్గర. క్లోజింగ్ అంటే ఎలాగా కన్క్లూడ్ చేస్తున్నావు దాన్ని, లైక్. సో దిస్ 2 మార్క్స్. ఎప్పుడైనా ఇట్లా ఓవర్ రైట్ చేయొద్దండి ఎగ్జామ్లో. ఓవర్ రైట్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటారు. 3 + 2 5 మార్క్స్. 5 మార్క్స్ అయినా కూడా మీకు వచ్చేది 4.5 వేస్తారు. లెటర్స్లోనే ఎక్కువగా కట్ చేసి. సో ఇక్కడ వరకు మనం రాశాను. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది. సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తాను. సెకండ్ పారాగ్రాఫ్ ఏమని రాస్తానంటే ఇంకా డీటెయిల్గా రాస్తాను. లైక్ వీ హ్యావ్ బుక్డ్ a trip for 50 students from your travel and tourism agency, and we were disappointed further for ఫెసిలిటీస్ ప్రొవైడెడ్, రైట్ అని ఇలా రాసేస్తాం. ఇలా కొంచెం ఇంకా యాడ్ చేసుకొని మీరు రాయొచ్చు. ఫైనల్గా
conclude, I would like to request you not to dupe people like this anymore. Kindly hope to see the betterment in the services you render in the coming days. Now, thank you. Yours sincerely. Yours Y capital YOURS apostrophe S పెడుతున్నారు, పెట్టకూడదు. apostrophe S పెట్టకూడదు. కంటిన్యూయేషన్లు ఇవ్వాలి. సిన్సియర్లీ, yours sincerely, కామా. యు ఆర్ వాట్ దే సెడ్, హూ ఆర్ యూ, ఏమన్నారు మిమ్మల్ని? సుజల్ ఆర్ సుజాత. నేను సుజాత అని స్టార్ట్ చేశాను కదా, సో ఐ ఎండ్ ఇట్ బై సేయింగ్ yours sincerely సుజాత, ప్రజ్ఞ పబ్లిక్ స్కూల్. ఇలా ఎండ్ చేయాలి. సో మీ లెటర్ షుడ్ బి ఆల్వేస్, లెటర్ ఎప్పుడు ఇక్కడ ఈ పేజ్లో స్టార్ట్ చేసి ఈ పేజ్లో ఎండ్ అవ్వాలి. ఫేస్ టు ఫేస్ ఉండాలి, రైట్? మీ లెటర్ ఇలాగా ఫస్ట్ కమ్స్ ఫ్రమ్ అడ్రస్, నెక్స్ట్ డేట్, దెన్ కమ్స్ టు అడ్రస్, దెన్ సబ్జెక్ట్. ఈ ఫార్మాట్ కరెక్ట్గా ఉంటే మీ ఫుల్ మార్క్స్ మీకు గ్యారంటీ. సాల్యుటేషన్, సార్ అని పిలుస్తారు కదా, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ ఆఫ్ ద మ్యాటర్ కన్సర్నింగ్, రైట్? అండ్ కన్క్లూడింగ్ ఇలా వెళ్తాం. టు కన్క్లూడ్, థ్యాంక్ యూ, yours sincerely, రైట్? ఇది కంప్లైంట్ లెటర్ పరిస్థితి. ఇలాగే కొన్ని ఓపెనింగ్ వర్డ్స్ కంప్లైంట్ లెటర్లో, ఓపెనింగ్ వర్డ్స్ ఫర్ కంప్లైంట్ లెటర్ రాసుకుంటే రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. కంప్లైంట్ లెటర్ మామూలుగా అయితే ఈ స్ట్రీట్ కన్సర్నింగ్, స్ట్రీట్, కమ్యూనిటీ, రైట్? లైక్ స్ట్రీట్ లైట్స్, మున్సిపల్ పార్క్స్, రోడ్ ఇన్ యువర్ స్ట్రీట్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్, వాటర్ పైప్స్, రైట్? ఇవన్నీ మున్సిపాలిటీ కన్సర్నింగ్ కదా, మున్సిపాలిటీ కన్సర్నింగ్ ఉన్న వాటిని ఎవరికి రిపోర్ట్ చేస్తారు మీరు? మున్సిపాలిటీ వైజ్ కంప్లైంట్ లెటర్గా పోతున్నప్పుడు ఎవరికి రిలేటెడ్ కన్సర్న్ ఇది? మున్సిపల్ కమిషనర్కి. మున్సిపల్ అథారిటీ అంటేనే మున్సిపల్ కమిషనర్కి రాయాలి లెటర్. మున్సిపల్ అథారిటీ అంటే ఎవరు? మున్సిపల్ కమిషనర్కి రాయాలి. అంటే కమిషనర్, మున్సిపల్ కమిషనర్. ఓపెనింగ్ వర్డ్స్ ఎలా ఉండాలి? మున్సిపల్ కమిషనర్, కన్సర్న్డ్ మున్సిపాలిటీ, రైట్? ఏరియా అడ్రస్, ఇవి రాయాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ఇట్, లెటర్, కంప్లైంట్ లెటర్ కదా ఇది. ఓపెనింగ్ వర్డ్స్ ఏముంటాయి? విత్ డ్యూ రెస్పెక్ట్ పెట్టి, ఇప్పుడు రాసాం లెటర్కి విత్ డ్యూ రెస్పెక్ట్ అన్నాము. ఇలాగా మీరు కమిషనర్కి, మున్సిపల్ కమిషనర్కి రాస్తుంటే ఇవి ఓపెనింగ్ వర్డ్స్గా పెట్టుకోవచ్చు. లైక్ రెస్పెక్ట్ఫుల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యువర్ కైండ్ అటెన్షన్ టు అన్ అర్జెంట్ సివిక్ ఇష్యూ ఎఫెక్టింగ్ అవర్ లొకాలిటీ. లేదు, ఓపెనింగ్ వర్డ్స్ అండి ఇవన్నీ. లేదు, ఇలా స్టార్ట్ చేస్తామంటే కూడా ఓకే, నో ఇష్యూస్. ఇట్ హ్యాస్ బికమ్ ఇంపరేటివ్ టు అడ్రస్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ బీన్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ టు రెసిడెంట్స్. లేదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ రెసిడెంట్స్ ఆఫ్ సో అండ్ సో ఏరియా ఐ బ్రింగ్ టు యువర్ నోటీస్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్ దట్ రిక్వైర్స్ ఇమీడియట్ యాక్షన్. ఇలాగా ఓపెనింగ్ వర్డ్స్ ఇలాగ పెట్టుకొని వర్కౌట్ చేసేయాలి టు స్కోర్ మార్క్స్. సో దిస్ వాజ్ కన్సర్నింగ్ యువర్ లెటర్ రైటింగ్ పార్ట్. ఇలా ఆపోజిట్ పేజెస్లో చేస్తాము. ఆపోజిట్ పేజెస్ లైక్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ చేస్తాం, ఈ పేజ్లో ఎండ్ చేస్తాం. ఆఫ్టర్ ఆన్సరింగ్ ఎవ్రీ క్వశ్చన్ ఎలా మీరు దాన్ని సెట్ చేస్తారు? ఎలా సెట్ చేయడం అంటే ఏంటి? మీ ఈ ఆన్సర్ అయిపోతేనే నేను ఒక స్కేల్ తీసుకొని పెన్సిల్తో ఇలా డబల్ లైన్ కొట్టేస్తాను అనమాట. సో ఇట్ మీన్స్ దట్ ఐ కన్క్లూడెడ్ దిస్ ఆన్సర్, రైట్? డబల్ లైన్ కొట్టుకుంటే నీట్ ప్రజెంటేషన్ ఉంటుంది, రైట్? ఇలాగా డబల్ లైన్ కొడితే నీట్ ప్రజెంటేషన్. సో అక్కడికి ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ఆన్సర్ స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇట్ లుక్స్ ఆడ్. లైక్ ఆఫ్టర్ ఆన్సరింగ్ ఈచ్ ఆన్సర్, ప్రతి ఆన్సర్ అయిపోయాక ఇలాగా క్వశ్చన్ రాసుకునే పని ఉండదు. ఎగ్జామ్ హాల్ కదా, జస్ట్ నెంబరింగ్ ప్రాపర్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ ఇలా కన్క్లూడ్ చేశాక స్కేల్ పెట్టి ఇలా డబల్ లైన్ కొట్టేసుకోవాలి, రైట్? ఇలాగా డబల్ లైన్ కొట్టేసేయాలి. ఇలా డబల్ లైన్ కొట్టేస్తే
ప్రతి ఆన్సర్ తర్వాత ఇలా డబుల్ లైన్ కొట్టుకోవాలి. పేపర్ లుక్స్, మీ పేపర్ ప్రజెంటేషన్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అప్పుడు, రైట్? ఇంకొకటి, ఇలా ప్రతి ఆన్సర్ అయిపోయాక మీరు డబల్ లైన్ కొట్టుకోవాలి. 3 మార్క్స్ ఆన్సర్ ఇంత సరిపోదండి. 3 మార్క్స్ ఆన్సర్ సుమారుగా ఇంతన్నా ఉండాలి. 3 మార్క్స్ ఆన్సర్. ఇది క్లాస్ వర్క్, కొన్ని రన్నింగ్ నోట్స్ లెక్క రాసిన బుక్ అనమాట. సో మీకు జస్ట్ ఇలా చూపించడానికి ఈ వర్క్ చూస్తున్నాను. సో డబల్ లైన్ ఇలా కొడతాము. 3 మార్క్స్ ఆన్సర్ ఇలా ఉండాలి. ఇది 9th క్లాస్ వర్క్ కానీ ఇలా 3 మార్క్స్ ఆన్సర్ ఇలా ఉండాలి, రైట్? అండ్ నో ఓవర్ రైటింగ్స్ ప్లీజ్. ఇక్కడ చిన్న మిస్టేక్, లైక్ ఓవర్ రైటింగ్ చేశారు, ఇక్కడ ఓవర్ రైట్ చేశారు. ఇలా చేస్తే మార్క్స్ తగ్గుతాయి. సో ఒకవేళ బై మిస్టేక్ తప్పు పోయింది అనుకోండి, ఒక చిన్న స్ట్రైక్, లైట్గా ఒక స్ట్రైక్ కొట్టి మళ్ళీ ఇక్కడ రాసేయాలి. అంతేగాని ఇట్లా స్క్రాచ్ చేయకూడదు, రైట్? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అమ్మబడిలో నేర్చుకుందాం మన ఛానల్ మీరు ఇంతకాలం ఆదరించిన రీతిని బట్టి మీకు థ్యాంక్ యూ.